ఏం నియంత కాదు కదా. ఎలక్షన్ కూడినంత మాత్రాన పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కుమ్మగాస్తారు. ఎట్లా కుమ్మగాస్తారు? ఒక కార్పొరేటర్నేమో లోపల రానివని అంటాడు, గెట్అవుట్ అంటాడు. ఓ తెలుగుదేశం కార్యకర్తనేమో అదే టైంలో లోపల కుర్చీలో కూర్చోబెట్టుకుని నాటి కాఫీ తాగిస్తాడు. వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళనేమో కనీసం ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి తలకాయ పైకి 8 కుట్లు ఉన్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ తీసుకొస్తే, కౌన్సిలర్ తీసుకొస్తే, వీళ్ళని కొట్టిన వాళ్ళని ఇంతవరకు స్టేషన్కి పిలవలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళనేమో రూములో వేసి తెలుగుదేశం కార్యకర్త ముందు ఇష్టారాజ్యంగా కొట్టాడు. దెబ్బలు ఉన్నాడు, ఎవడన్నా కొడతాడమ్మా? అసలు పోలీసు కొట్టే హక్కు ఎక్కడిది? నువ్వెవడో కొడతాకి కొట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే. కాకి యూనిఫామ్ వేసుకుంటే నిక్కచ్చిగా పని చేయండి. టీడీపీ వాడు, వైసీపీ వాడు, ఎవడెవడు గొడవ పడ్డాడు అందరిని తెచ్చి కుమ్మేయి దొడ్లేసి. అది నిజాయితీ గల ఉద్యోగం. టీడీపీ వాళ్ళేమో ఇంటికాడేమో రాచమరి వాళ్ళేమో శుభ్రంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు. అప్పుడు అసలు ఈ పోలీసు, ఈ కుర్చీలో కూర్చున్నటువంటి పోలీసు ఏ రకమైన కాకి, ఏ రకమైన కాకి ఈ రకంగా ఉద్యోగం చేస్తే ఇది ధర్మం? ఇది నువ్వు నిష్పక్షపాతంగా ఉండు. కొడితే అందరినీ కొట్టేయి. హాస్పిటల్ నుంచి తలకాయ పగిలి ఒకటి చెయ్యి ఇరిగి లోపల స్కూల్కి వీళ్ళు రాడ్లు ఉంటే వాళ్ళు నీ దగ్గరికి కనపడతాకు వస్తే వెళ్ళి అతను అరెస్ట్ చేసి తెచ్చుకోలే. ఇట్లా ఎస్ఐ గారు డిశ్చార్జ్ అవ్వగానే రమ్మన్నారంటే కనపడతాకు వస్తే ఓ తెలుగుదేశం కార్యకర్త కుర్చీలో కూర్చోబెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు బూట్స్ కాళ్ళతో లాఠీతో ఇష్టం వచ్చినట్టు కొడతావా? తలకాయ గోడకేసి కొడతావా? అంటే మాకు విచారణ జరగాలి ఖచ్చితంగా. ఈ రకమైనటువంటి ఇంకా 33 రోజులు ఎలక్షన్ చేయాలి. అతన్ని ఈ రకంగా ఒక పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించేటువంటి పోలీసు ఉద్యోగి ఇక్కడ ఉండటం అనేది ఎంతవరకు ధర్మం అనేది, అక్కడ జరిగిన సంఘటనలు, వాళ్ళ దెబ్బలు ఉన్నటువంటి, అంటే ఆల్రెడీ ఇక్కడికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా డిఎస్పీ గారికి చూపించడం జరిగింది. వాళ్ళు విచారణ చేసి తప్పకుండా చేసుకుంటాం. మా వాడు కొట్టకూడదని ముగ్గురు అదే అందరి మీద ఎవరెవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. తప్పకుండా న్యాయం చేయండి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, అంతవరకు చూసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. ఏకపక్షంగా ఒకవేళ ఇరు పార్టీలు 3 రోజులైంది కొట్టుకునంట. ఇరు పార్టీలు కొట్టుకుంటే ఇద్దరిని తెచ్చి కొట్టాలి కదా. ఇద్దరిని ఇక్కడ కాదు, పోలీస్ గ్రౌండ్ ఇక్కడ మంగినపూడి సముద్రం దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా, తీసుకెళ్ళి కొట్టుకోండి. ముగ్గురు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఇద్దరిని కొట్టుకోండి. ఉద్యోగాలు చేస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా పోలీసులు? నాకు అర్థం కావట్లేదు. Please subscribe to Chanakya channel.